కాన్పూర్ టెస్ట్ లో టీమిండియా వరల్డ్ క్లాస్ ఆట తీరుతో ఆకట్టుకుంది. 2 రోజుల ఆట తుడిచిపెట్టుకుపోయిన విజయం కోసమే ఆడింది. బంగ్లాదేశ్ ను చిత్తు చేసేందుకు సరైన ప్రణాళికలను అమలు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ డైనమిక్ గా ఆలోచించాడు, రిస్క్ తీసుకున్నాడు. బంగ్లాదేశ్ ను త్వరగా ఆలౌట్ చేయాలనే లక్ష్యంతోనే ప్రణాళికలను అమలు చేశాడు. తొలి ఇన్నింగ్స్ లో వేగంగా పరుగులు సాధించాలనే ఆలోచనతోనే రోహిత్ సేన బ్యాటింగ్ సాగింది. అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్ లోనూ టీమిండియా అద్భుతాలు చేసింది. అందుకే బంగ్లాదేశ్ పై 7 వికెట్ల తేడాతో గెలిచింది. ఈ విజయంపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. భారత్ గెలవగానే అభిమానులతో ఆనందాన్ని పంచుకున్నాడు. పిచ్ అనుకూలంగా లేకపోయినా భారత బౌలర్లు అదుర్సన్నాడు. అటాకింగ్ అప్రోచ్ అడ్వాంటేజ్ అయిందన్నాడు. తొలి ఇన్నింగ్స్ లో దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించామన్నాడు. 100 పరుగులకు ఆలౌట్ అయినా సరే అని రిస్క్ చేశామన్నాడు. 2.5 రోజుల ఆట వర్షార్పణం అయినా ఫలితం గురించే ఆలోచించామన్నాడు. 4వ రోజు త్వరగా బంగ్లాను అవుట్ చేయాలని ప్లాన్ చేసుకున్నామన్నాడు. ఆ సమయంలో బంగ్లాదేశ్ సాధించిన పరుగుల గురించి ఆలోచించలేదన్నాడు. ఎక్కువ ఓవర్లు బౌలింగ్ చేయడంపైనే ఫోకస్ చేశామన్నాడు. విజయాలు సాధించాలంటే రిస్క్ తీసుకోక తప్పదన్నాడు. యువ ప్లేయర్లు అద్భుతంగా రాణించారన్నాడు. ఆకాష్ దీప్ పైన ప్రశంసలు కురిపించాడు. లాంగ్ స్పెల్స్ తో ఆకట్టుకున్నాడని చెప్పుకొచ్చాడు. బెంచ్ స్ట్రెంత్ ను పెంచాలన్నదే టార్గెట్ అన్నాడు. ఛాన్స్ ఇస్తే రఫాడించే బౌలర్లను రెడీ చేయాలనుకుంటున్నామన్నాడు. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పైన హిట్ మ్యాన్ గౌరవం చాటుకున్నాడు. గౌతీతో కలిసి గతంలో క్రికెట్ ఆడిన విషయాన్ని గుర్తు చేసుకున్నాడు. గంభీర్ ఎలాంటి మైండ్ సెట్ తో మైదానంలోకి వస్తాడో తనకు తెలుసన్నాడు. కెప్టెన్ గా రోహిత్ శర్మ తన మార్కు చూపించాడు. పాజిటివ్ మైండ్ సెట్ తో జట్టును నడిపించాడు. హెడ్ కోచ్ గంభీర్ కు విజయాన్ని బహుమతిగా అందించాడు. హెడ్ కోచ్ అయ్యాక గౌతీకి ఇదే తొలి టెస్ట్ సిరీస్. ఫీల్డింగ్ లో మార్పులు, బౌలింగ్ లో మార్పుల పరంగాను రోహిత్ మంచి మార్కులు సాధించాడు. టెస్టుల్లో టీమిండియా కెప్టెన్ గా సక్సెస్ రికార్డ్ ను కొనసాగించాడు. కెప్టెన్ గా 5వ టెస్ట్ సిరీస్ విజయాన్ని అందుకున్నాడు. ఇండియా బంగ్లాదేశ్ మధ్య జరిగిన 2 టెస్టుల సిరీస్ లో యశస్వి జైస్వాల్ టాప్ స్కోరర్ గా నిలిచాడు. జైస్వాల్ 189 పరుగులు సాధించాడు. 164 పరుగులతో శుభ్మన్ గిల్ 2వ స్థానంలో ఉన్నాడు. రిషబ్ పంత్ 161 పరుగులు చేశాడు. టాప్ రన్ స్కోరర్స్ జాబితాలో 3వ స్థానంలో నిలిచాడు. అశ్విన్ 114, రాహుల్ 106, విరాట్ కోహ్లీ 99 పరుగులు చేశారు. జడేజా 94 పరుగులు సాధించాడు. రోహిత్ శర్మ 42 పరుగులకు పరిమితమయ్యాడు. బుమ్రా, అశ్విన్ చెరో 11 వికెట్ల చొప్పున సాధించారు. రవీంద్ర జడేజా 9 వికెట్లు దక్కించుకున్నాడు. ఆకాష్ దీప్ 5, మహమ్మద్ సిరాజ్ 4 వికెట్లు తీశారు.